వెల్కమ్ టు ఛాయా వ్లాగ్. ఛాయా వ్లాగ్లో ఈరోజు ఇడ్లీలను సాఫ్ట్గా పఫీగా తయారు చేసుకోవడానికి ఇడ్లీ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: మినపప్పు 1 గ్లాసు, అలాగే అటుకులు పిడికెడు, ఇడ్లీ రవ్వ 3 గ్లాసులు. అలాగే ఇడ్లీ రవ్వను తీసుకునేటప్పుడు సన్నటి రవ్వను తీసుకుంటే ఇడ్లీలు బాగా వస్తాయి. ముందుగా రవ్వని మినపప్పుని కూడా వాటర్లో బాగా వాష్ చేసుకొని 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకోండి. మనం ఇప్పుడు నూకని 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకున్నాం. ఇలా నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా వాటర్ లేకుండా ఫుల్గా పిండేసుకోవాలి. ఇలా నానబెట్టిన పప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకొని ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకోండి. ముందే ఎక్కువ యాడ్ చేయొద్దు వాటర్ని. ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత మరి కొద్దిగా కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న పప్పు రుబ్బిని ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. స్టీల్ గిన్నెలో కన్నా ఇలా ప్లాస్టిక్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే పిండి ఎక్కువ కాలం పులవకుండా ఉంటుంది. ఇడ్లీ పిండి మనకి మరీ పలుచగా కాకుండా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని మిక్స్ చేసుకొని మూత పెట్టి 8 గంటల నుంచి 10 గంటల వరకు నాననివ్వాలి. ఇలా 8 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత చూసారా, పప్పు మనకి డబుల్ క్వాంటిటీలో ఉబ్బింది. ఇలా ఉబ్బితే మనకు ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. ఇలా ఎయిర్ బబుల్స్ లాగా మనకి పిండి ఫామ్ అయిందంటే ఇడ్లీలు సాఫ్ట్గా పఫీగా స్పాంజ్లా వస్తాయన్నమాట. మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ పిండిలో ఎంత కావాలో అంత సాల్ట్, అలాగే కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీతో మనం పిండిని కలుపుకోవాలి. మరీ పలుచగా కలుపుకోకూడదు. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకు ఇడ్లీలు బాగా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇది ఓల్డ్ కుక్కర్ అండి. బాయిల్ అవ్వనివ్వండి. ఈలోపు ఇడ్లీ మోడ్స్లో నెయ్యిని యాడ్ చేసుకుని స్ప్రెడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కాటన్ క్లాత్ని వాడుతున్నాను. ఇడ్లీ ప్యాటర్న్ని కొద్దిగా ఈ ఇడ్లీ మోడ్స్లో వేసుకోవాలి. ఇడ్లీ పిండిని నిండుగా వేసుకోకూడదు, కొద్దిగా వెల్తిగా వేసుకోండి. ఎందుకంటే ఇడ్లీలు కొద్దిగా ఉబ్బుతాయి. ప్లేట్లో ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్స్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ పాటు కుక్ చేయండి. 5 to 10 మినిట్స్ కుక్ చేయండి హై ఫ్లేమ్లో కాబట్టి. 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీలను తీసుకొని ఈ విధంగా కొద్దిగా నీళ్ళు చల్లుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో సాఫ్ట్గా స్పాంజ్లా ఉండే ఇడ్లీలు మనకు రెడీ అయిపోయినాయి. ఈ ఇడ్లీలని కారం పొడి, చట్నీ, సాంబార్ దేంతో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ రూపంలో మరియు లైక్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.